నమస్తే, నేను మీ జగదీష్ని. తెలంగాణ ఆర్టీసీలో 1100 మంది సస్పెండ్ అయ్యారు. చిన్న చిన్న కారణాలు, పెద్ద కారణాలు, అన్ని రకాల కారణాలు. యూనియన్ లేకపోవడం వల్ల చిన్న కారణాలకు కూడా డిఎంలు సస్పెండ్ చేశారు. ఇది జగదరిగిన సత్యం. ఇది అయితే వాళ్ళు ప్రభుత్వం రాకముందు ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, చిన్న చిన్న కారణాలు అయితే మేము తీసుకుంటాము, ఆర్టీసీని రక్షిస్తాము అని చెప్తే వీళ్ళందరూ వాళ్ళ ఎమ్మడి ఉండి గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వీళ్ళు ప్రజావాణిలో వేసి చాలాసార్లు తమ గోడును విన్నవించుకున్నారు. చిన్న చిన్న కారణాలు ఉన్నాయి అని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 3 మ్యాన్ కమిటీ వేసారు. చిన్నారెడ్డి, అక్కడ ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్, ప్రజావాణిలో ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉంది, ఆమె కలిసి ఒక 3 మ్యాన్ కమిటీ వేసారు. ఆ కమిటీ వేసిన తర్వాత 938 జీవో వచ్చింది. ఆ జీవోలో కొంతమందికి ఒక నెల తీసుకోవాలి జాబు, కొంతమందికి 2 నెలలు తీసుకోవాలని చెప్పినాము. కొన్ని కారణాలను బట్టి పెద్ద కారణాలు ఉంటే 2 నెలలు జాబ్ తీసుకోవాలా, లేకుంటే 1 నెల కారణాలు తీసుకోవాలని చెప్పినాము. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి తీసుకోకపోవడము, వాళ్ళు ఈ రోజుకి 61 రోజు అయింది, వచ్చి 60 రోజులు అయింది. 60 రోజులు తీసుకొని జీవోలో చెప్పారు. ఈ రోజుకి 61 రోజు అయింది. వాళ్ళు ఈరోజు ఆర్టీసీ బస్ భవన్కి వచ్చేసి పాపం చాలాసేపు దాకా అక్కడ ఎండీని కలవడానికి ట్రై చేసారు. ఎండీ గారు సత్యనారాయణ గారు లేరు అని వాళ్ళ పిఏ కలిసిండు. పిఏ కలిసి ఎటువంటి హామీలు కానీ ఎటువంటి మాట్లాడకుండానే ఓన్లీ వీళ్ళది ఒక లెటర్ తీసుకున్నారు. లెటర్ తీసి పంపించేసారు. మనం చాలాసేపు దాకా వాళ్ళు వెయిట్ చేసారు అక్కడ. ఆ వెయిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మీరు ఇక్కడ నిలబడద్దు, మీరు ప్రజాభవన్కు పోని చెప్తే మళ్ళీ వాళ్ళు ప్రజావాణిలా పోయినారు. ఇది చాలా అన్యాయం. పూజారి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమీయని పరిస్థితి ఉంది వాళ్ళకు. కానీ జీవో అంటే గవర్నమెంట్ రాజపత్రం, ఆ రాజపత్రాన్ని అధికారులందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఆ జీవో ప్రకారమే మహిళా అందరికీ ఫ్రీ ఇసుకోవద్దు బస్సు. ఆ జీవో ఇచ్చింది కాబట్టి చేపిస్తుంది. అట్లనే జీవో ఇచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆయనకు కొంచెం ఏం ప్రాబ్లం అవుతుందో, మళ్ళీ అఫీషియల్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎప్పుడు కూడా ఆయన దాని గురించి మాట్లాడతలేరు. ఆయన కన్సల్ట్ మినిస్టర్ కూడా అదే, పొన్నం ప్రభాకర్ కూడా నాకేం తెలియదు, నేను జీవో ఇచ్చేసినాం, మేము గవర్నమెంట్ జీవో ఇచ్చే మా పని అయిపోయింది అంటున్నారు. కానీ ఆయన మరి ఎండీ గారికి ఏమంటున్నారో, మళ్ళీ ఎండీ గారు ఆయనకి ఏమంటున్నారో అనేది తెలియక 11 మంది కుటుంబాలు అన్ని రకాలుగా చాలా బాధలలో ఉన్నారు. ఇది చాలా దారుణం. 11 కుటుంబాలంటే పిల్లలు, కిరాయిన్లు, చాలా చిన్న ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు కావు, చిన్న జీతాలు, చిన్న ఉద్యోగాలు వాళ్ళకి అలా చేయడం అనేది కూడా ప్రభుత్వము ఆలోచించాలా. చిన్న ఉద్యోగాలకు వాళ్ళకు ఆల్రెడీ ఉద్యోగస్తులు వాళ్ళు అపాయింట్ అయ్యారు, రెగ్యులర్ అయ్యారు, వాళ్ళకి అన్ని బ్యాంక్ కటింగ్స్ ఉంటాయి, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక్కటి కాదు. కాబట్టి ఈ ప్రభుత్వం పెద్ద మనిషితో ఎండి సత్యనారాయణకు ఒక విజ్ఞప్తి వేస్తున్నాము. పెద్ద మనిషితో వాళ్ళ ఒక ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తారని మనం చేసుకుంటూ జై హింద్.